శుష్క వాగ్దానాలతో ప్రజలను నమ్మించి 2014లో రాజమండ్రి ఎంపీగా గెలిచిన మురళీమోహన్ 2019లో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ నగరానికి ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా అని ఎంపీ వైసీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని భరత్రాం సూటిగా ప్రశ్నించారు. ఛాలెంజ్ చేస్తున్న ఆ ఇద్దరిలో ఏ ఒక్కరైనా బహిరంగ చర్చకు రాగలరా అని ప్రశ్నించారు. మంగళవారం నగరంలోని 23వ వార్డు గోదావరి బండ్ వాటర్ వర్క్స్ ఎదురుగా ఉన్న సాయిబాబా ఆలయం పక్క వీధిలో వినాయకుని ఆలయం వద్ద నుండి ఎంపీ భరత్ డివిజన్ పర్యటన నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి మద్దతు కోరారు. నగరంలో ఎంపీగా ఆయన చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి నగరానికి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. నేను ఎంపీగా గెలిచిన నాటి నుంచి మీ మధ్యనే ఉన్న నగరాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దానని అన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్, విమానాశ్రయం అభివృద్ధికి 355 కోట్లు, రైల్వే స్టేషన్ అభివృద్ధికి అమృత్ భారత్ నిధులు 270 కోట్లు, ప్రభుత్వ మెడికల్ కళాశాల 100 కోట్లతో ఈఎస్ఐ అత్యంత అధునాతన భవన నిర్మాణం, కంబాల చెరువు పార్క్ అభివృద్ధి, గ్లో గార్డెన్, పుష్కర్ ప్లాజా, ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్, అనేక పార్కుల అభివృద్ధి, సుబ్రహ్మణ్యం మైదానంలో యాంపీ థియేటర్, ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేశానన్నారు. రోడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ నగర అధ్యక్షుడు అడప శ్రీహరి, పార్టీ అబ్జర్వర్ రావుపాటి రామచంద్రరావు, పొలసానపల్లి హనుమంతరావు, వాకచెర్ల కృష్ణ, అరవ సురేష్, కానుబోయిన సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మార్కెట్ ఏరియాలో హౌస్ హోల్డ్స్ అయితే కానివ్వండి, వ్యాపార స్థలాలు అయితే కానివ్వండి, వీరందరి దగ్గరికి వెళ్ళి మొత్తం పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజలు ఏ రకంగా లబ్ధి చేకూరింది, అదేవిధంగా వ్యాపారస్తులకి ఏ రకంగా వెసులుబాట్లు కల్పించాము, ప్రతి ఇంటింటికి కూడా ఏ రకంగా సంక్షేమం అందించామనేది ప్రజలు నేరుగా వెళ్ళి అడుగుతామున్నాము. గతంలో మాకు ఎన్నడూ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా రాలా. మరి మొట్టమొదటిసారి జగనన్న ప్రభుత్వంలోనే ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూరిందని వారందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి అదొకటే కాకుండా నిన్ననే మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి యొక్క కడుపు మంట, అక్కస్సు ఏ రకంగా చూపించాడు. ఆయన ప్రతాపము అవ్వాదాతలు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా రోడ్లపైకి లాగి మీరు క్యూ లైన్లో నుంచోండి, ఏప్రిల్ మే నెలంతా కూడా మీరు ఎండల్లో నుంచుని పెన్షన్లు తీసుకోండి, గతంలో మీరు అందరూ నాకు ఎందుకు ఓట్లు వేయలేదు అని ఆయన కడుపు మంట చల్లార్చుకుంటూ ఉన్నాడు. అవ్వాదాతలు రాష్ట్ర వ్యాప్తంగా 66,70,000 మందిని ఇవాళ రోడ్లపైకి తీసుకుని వచ్చి ఉదయం నుంచి రాత్రి దాకా, సాయంత్రం దాకా క్యూ లైన్లో నుంచోబెట్టే ఘనుడు, కారకుడు ఈ చంద్రబాబు నాయుడు కాదా అని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. వాలంటీర్ల పైన ఆయన ఏ రకంగా ఆయన కడుపు మంట చల్లార్చుకుంటున్నారు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ వాలంటీర్ పిల్లలు పాపం చక్కగా తెల్లవారుజామున 6ంటికి వెళ్ళి అవ్వాతాతలకి గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితుల నుంచి ఇవాళ లైన్లో నుంచోబెట్టే పరిస్థితులకు తీసుకెళ్ళాడంటే ఇది ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. ఇవాళ రాజమండ్రిలో చూస్తే అక్షరాల 33,000 మంది అవ్వాతాతలు కానీ దివ్యాంగులు కానీ ఇవాళ ఉన్నారు. వీళ్ళందరూ కూడా లైన్లో నుంచునే పరిస్థితులు. ఆ 33,000 మంది ఇంటూ ప్రతి ఇంట్లో నలుగురు ఉంటే సుమారుగా 1,20,000 పైచిలుకు మందికి ఇవాళ అన్యాయం చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు.